చేశారు. మమ్మల్ని ఏమైతే చేయండి జరుగుతుంది మాత్రం ఇంక రెండో దాటినేది ఒక్కో 2 కేంద్రాలు వేసుకొని పువ్వులు ఇవ్వు పొట్లు ఇవ్వు ఎవరో గడ్డాలన్నా రమ్మను చంద్రబాబు అన్న రమ్మను ఎమ్మెల్యే రమ్మను ఎంపీ రమ్మను మా పువ్వులు ఇవ్వు మా ఇలాగే ఇంట్లోనే బతకాలా మరి నా బట్టి ఇంట్లోనే ఉన్నాము మమ్మల్ని మీ పేరుతోటి తాత తండ్రుల నుంచి సంపాదించినటువంటి భూముల్ని గవర్నమెంట్ వారు అన్యాక్రాంతం చేయాలనే సుదుద్దేశంతో ఏ విధమైన పరిహారం చెల్లిస్తారో చెప్పకుండా మాకు ఏ విధమైనటువంటి ఇంటిమేషన్స్ లిఖితపూర్వకంగా లేకుండా మా భూములపై స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా నడుస్తుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మాకు ఏ విధమైన ఇంటిమేషన్స్ కూడా లిఖితపూర్వకంగా అయితే మాకు లేవు. గవర్నమెంట్ పరంగా ఎంత భూ కాంపెన్సేషన్ ఇస్తారనేది కూడా మాకు ఇంతవరకు కూడా చెప్పలేదు. కాబట్టి ఇది వెంటనే రైతులు ఆత్మహత్యలు చేసుకునే ద్వారంలోనే ఉంటుంది తప్ప ఈ నాయకత్వం ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి న్యాయం చేయలేదని చెప్పడం తప్పదు. ఎందుకంటే రైతుల పరంగా ఎక్కడా కూడా ఏ నాయకుడు కూడా ఆలోచించలేదు. రైతులకు ఏ విధమైన నష్టపరిహారం ఇస్తారని కూడా చెప్పలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సర్వే చేశారు తప్ప ఎవరికి ఎంత నష్టపరిహారం. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్లో ఆమోదం పొందడం రాశాడు ఈ రోడ్డు గురించి. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చారని అడుగుతున్నది. వచ్చారు ఎవరి భూములు రోడ్డు చేస్తా చెప్పండి, ఎవరి భూములు కాజేస్తా చెప్పండి. ఎందుకు రోడ్లు లేకపోతే ఎయిర్పోర్ట్లు లేకపోతే రాజధాని లేకపోతే అందరితో పూలు తీసుకుంటారు. దేనికి ఎవరి పూలు కాజేస్తారు? దానికి ఒక రైతుకి సంబంధించలేదు, ఎవరికి సంబంధించుకుంటే ఇష్టం జీవో ఏంటి అనేది గందరగోళం చేస్తారు. ఇప్పుడు ఇప్పటికి 5-6 మ్యాపులు రిలీజ్ చేసి జనాలు కల్పించేస్తున్నారు. 5-6 మ్యాపులు కల్పించేస్తున్నారు. ఏంటి ఎంతమంది మంత్రి అప్పుడు మనం వాళ్ళ తరపున ఎవరు పోయో ఆడుకుంటాం.